రెండు సార్లు నార్మల్ పోయినాయి, మూడో కోటకి వెళ్తున్నారు అయితే కోటలు అయిపోయినాయి. ఎకరానికి వచ్చేసరికి 18,000-20,000 పెట్టామండి పెట్టుబడి. ఇప్పటికి ఖర్చు 2 కోటలు అయిపోయినాయి. మూడో కోట సిద్ధంగా ఉన్నారు. మందు కొట్టి మూడో కోట కొడతా ఎత్తనం ఏంటిది? 12 ముక్కోలు రోడ్డు పక్క వచ్చిందండి. ఈరోజు గత 2 రోజులు బట్టి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎన్నడూ లేనటువంటి సుమారు 50 సంవత్సరాల కిందట ఇలాంటి వర్షం ఉందని చెప్పేసి పెద్దలందరూ కూడా చెప్తున్నారు. అలాంటి వర్షం ఈ రోజున కురిసిందని అంటే రైతులందరూ కూడా అంతా కూడా ఎదలు చల్లి నాట్లు వేసుకొని సుమారు 70 రోజులు 60 రోజులు ఉన్నటువంటి పంట ఈ రోజున మునిగిపోవడం జరిగింది. ఈ రోజున ఎస్ఎన్ కొలపాలెం అలాగే సీతారాంపురం గ్రామాల్లో పర్యటించాం. ఈ 2 గ్రామాల్లో కూడా వరి చాలా దెబ్బతింది. అయితే దీనికి కారణం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యమే. ఆయన గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క డ్రైన్ కూడా తవ్వినటువంటి పరిస్థితి లేదు. అలాగే పంట కాలం కూడా తవ్వినటువంటి పరిస్థితి లేకపోతే మొన్న జూన్ 15వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ముందు పంట కాలంలో తూడన్నా తీయండి అని చెప్పేసి ఆ రోజున అడావిడిగా టెండర్లు పిలిచి ఇంతవరకు వాళ్ళు మామూలుగా నామినేటెడ్ మీద ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు దోసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, టెండర్లు పిలవాలి, మనం కరెక్ట్గా వర్కులు జరగాలి అనే ఉద్దేశంతో ప్రతి పంటకాలం కూడా టెండర్లు వేసి తూడు తీయడానికి మాత్రమే వీలుంది కాబట్టి తీయించారు. పంటకాలంలో వచ్చి పొలాలన్నీ కూడా బాగున్నాయి అని చెప్పేసి అనేసరికి ఈ రోజున ఈ కుంభవృష్టి కురిసి ఈ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దీనికి డ్రైనేజీ ప్రాబ్లం ఉండబట్టే ఇంత ములక ఉంది. దీన్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా దీని మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడలో నిన్న నుంచి కూడా ఆయన సింగనగర్ పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా తిరుగుతున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తారు. ఎవరిదైతే పంట నష్టం బాగా జరిగింది అవన్నీ కూడా వచ్చి నష్టపరిహారం చూసుకుని దాని ప్రకారం చేయడానికి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. ప్రతి ఒక్క తుఫాను కారణంగా బందర మండలంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాలు కూడా ముంపు బారిన పడి ఈ వరి పూర్తిగా నష్టం జరగడం జరిగింది. నిన్న ఈరోజు కూడా గ్రామాలన్నీ తిరగడం జరిగింది. ఈ రోజున మన ఎస్ఎన్ కొలపాలెం, సుల్తాన్ నగరం, అదేవిధంగా సీతారాంపురం గ్రామం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇందాకడ గోపిసత్యం గారు చెప్పినట్టు డ్రైన్స్ అన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. వాటిని సరిగ్గా వాటిని తవ్వకపోవడం వల్ల, డ్రైన్స్ క్లీన్ చేయటం లేకపోవడం వల్ల ఈ రోజున ఈ దురవస్థ వచ్చిందని రైతులందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము గౌరవ మంత్రి కుల రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళి వ్యవసాయ శాఖ వాళ్ళని కూడా ఇన్ టైంలో ఇప్పుడు ఈ క్రాప్ని కంప్లీట్ చేసి వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా రైతులకి కృషి చేయాలని మేము రవీంద్ర గారి దృష్టికి రైతుల ద్వారా చెప్పడం జరిగింది. తప్పకుండా
ఇది రైతు ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా ఈ తుఫాను మీద సమీక్ష చేసి రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. నమస్కారం అండి. 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల ఈ రోజున మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా గ్రామాల్లోకి వచ్చింది వర్షం నీరు, అలాగే పంట పొలాలను కూడా ముంచెత్తడం జరిగింది. ఈ కారణానికి ఈ రైతులందరూ కూడా ఇబ్బంది పడటానికి కారణం గత ప్రభుత్వ పాలకులు ఈ ఒక్క డ్రైనేజీలో ఎక్కడ మట్టి తీసిన పరిస్థితి లేదు, అలాగే పంట కాలంలో కూడా మట్టి తీసిన పరిస్థితి లేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ రోజున ఈ రైతులు ఇలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే కరోనా వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా అందరం కూడా ఇళ్లలో కూర్చుని మాస్కులు పెట్టుకుని ప్రతి నిమిషానికి కూడా శానిటైజర్ రాసుకుని ఇళ్లలో ఉన్నాం. ఏ ఒక్క రైతు అనేవాడే ఆపుకోకుండా చేయబట్టే ఇవాళ మనకి తిండి గింజలు అనేవి దొరుకుతున్నాయి. వాళ్ళని ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్లే రైతులకి ఈ దుర్భర పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియపరచుకుంటున్నాం.